బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా బండి నంబర్ ప్లేటు మంచిగా లేకపోయినా పోలీసులు ఫైన్లు వేస్తుంటారు కదా. మరి మన బండి చక్కగా లేకపోతే పోలీసులు ఫైన్లు వేస్తారు. అదే పోలీసుల బండే చక్కగా లేకపోతే మనం కూడా ఫైన్ వేయొచ్చా? వెయ్యొచ్చా అని అడుగుతున్నా. ఇంకా నేనన్నా ఇట్లా వట్టిగా అడుగుతున్నా కానీ ఇగో గీ తమ్ముడు ఏం చేసిండో చూస్తే పరిశాన్ అవుతారు. ఆపుండ్రి ఆపుండ్రి బండాపుండ్రి అని ఇంగో గిట్లా ఉరికిపోయి మరి ట్రాఫిక్ పోలీసుల స్కూటీని ఆపిండి తమ్ముడు. ఎందుకంటే దీని నెంబర్ ప్లేట్ చూడుండ్రి ఒకసారి ఎట్లున్నదో. మా బండ్లకు నెంబర్ ప్లేట్ మంచిగా లేకపోయినా సగం నెంబర్ కనబడ్డా ఫైన్ లేస్తారు. మరి మీరు నడిపే బండికి నెంబర్ ప్లేట్ ఎందుకు చక్కగా లేదు అని నడి రోడ్డు మీదనే నిలదీసిండు. ఇది మహారాష్ట్రలో ముచ్చట. అయితే అప్పుడు పోలీసులు ఇది మా బండి కాదు, సీజ్ చేసిన బండిని తీసుకుపోతున్నావు అని చెప్పిర్రు. మరి పోలీసుల బండి కానప్పుడు ఆ బండికి పోలీస్ స్టిక్కర్ ఎట్లున్నదనేది కొందరి అనుమానం. దీనికంటే ముందే ఈ తమ్ముడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుండని చెప్పి బైక్ ఆపి ఈ పోలీసులే ఫైన్ వేసి స్కూటీ ఎక్కిర్రట. ఇంతల్నే ఈ నెంబర్ ప్లేట్ ఈ తమ్మునికి కనబడ్డవోలే, ఆహా నాకేనా రూలు, వాళ్ళు కూడా పాటేయాలి కదా అని చెప్పి ఇట్లా ఎంటబడి మరీ నిలదీసిండు. ఇక ఈ తమ్ముని కథ గిట్లుంటే ఈ షెల్లె బైక్ డ్రైవింగ్ చూడుండ్రి. వామ్మో, ముందు టైర్ను లేపి మరీ నడుపుతున్నదంటే ఎంత గొప్ప డ్రైవరో అనుకుంటున్నారా? ఒక్కసారి చూడుండ్రిగా. ఖతం. పాపం బండి చక్కగా నడపరాదు కావచ్చు, అందుకే గిట్లా పడిపోయింది. ఏం కాదురా షెల్లే, పడ్డోళ్ళు ఎప్పుడు షెడ్డోళ్ళు కాదు, మళ్ళా ప్రయత్నం చేసినోళ్ళే గొప్పోళ్ళు, సరేనా?